సలీమా బేగం, మీకు గాని సలీం ఎక్కడైనా కనిపించాడా? రుకయ్య బేగం గదిలో, అత్తయ్య గారి గదిలో తను కనిపించలేదు. తను ఎక్కడుండి ఉంటాడో మీకేమైనా తెలుసా? లేదు జోదా బేగం, నాకు సలీం కనిపించలేదు. కనిపించలేదా? వారు చాలా కోపంగా ఉన్నారు. ఏదైనా చేయకుండా పని చేస్తారని నాకు చాలా ఆందోళనగా ఉంది. ఓపిక పట్టండి జోదా బేగం, మీకు సలీం కోపం గురించి బాగా తెలుసు కదా. వారికి కోపం వచ్చినప్పుడల్లా బయటకు వెళ్లిపోతూ ఉంటారు. వారు ఎలాంటి చేయకూడని పని చేయరని నా నమ్మకం. పైగా కుతుబ్ కూడా వారి వెంట ఉన్నాడు. తను వారిని చూసుకుంటాడు. జోదా బేగం షెహన్షా గురించి మీకు తెలియంది కాదు. వారు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ చెప్పలేరు. ఇక సలీం మురాదుల సంగతంటారా? ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎలాంటి అడ్డుగోడలు రావని వాళ్ల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది జోదా బేగం. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు రావు. ఆ ఇద్దరికీ మనం తల్లులం. వాళ్ళిద్దరూ ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లా ఎప్పుడూ ఒకరంటే ఒకరు ఎంతగానో ఇష్టపడతారు. జోదా బేగం, ఇప్పుడు మనం చేయాల్సిన పనేమిటంటే వాళ్ళిద్దరి మధ్య బంధం చెడిపోకుండా చూసుకోవడం. ఇది మన కర్తవ్యం జోదా బేగం. మనం ఇది నిర్వర్తించాలి. అలాగే మీకు ఈ విషయం కూడా బాగా తెలుసు, మురాద్ నేను కన్నబిడ్డ కాదు. తనని కన్నది వేరొక బేగం. కానీ నేను తనకి ఎన్నడూ అలాంటి భావన రానివ్వలేదు. ఇక సలీంను కన్న తల్లి మీరు. జోదా బేగం, ఏది ఏమైనా కానివ్వండి, ఈ అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ రానివ్వకూడదు మనం. మీరు చక్కగా చెప్పారు సలీమా బేగం. ఇప్పుడు తల్లులుగా ఇదే మన కర్తవ్యం. మన పిల్లలు పరస్పరం దూరం కాకుండా మనమే చూసుకోవాలి. ఇక మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. సలీం ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. ప్రణామాలు. ఖుదాఫిజ్. రాకుమారా, ఎక్కడున్నారేంటి? రాజమాత గారు మీకోసం వెతకని చోటంటూ లేదు. పదండి. లేదు కుతుబ్, మేము ఆ మహల్లోకి రాదలుచుకోలేదు. అక్కడ మాకు ఊపిరాడకుండా ఉంటుంది. చాలా విచిత్రమైన రెండు ముఖాల వ్యక్తులుంటారు అక్కడ. మేము అక్కడికి రాదలుచుకోలేదు. ఇవాళ దర్బార్లో జరిగిన దాని గురించి మీరు ఇంకా కోపంగానే ఉన్నారా? కోపం రాకుండా ఎలా ఉంటుంది కుతుబ్? మా బాల్యం నుంచి మా విషయంలో షెహన్షాకి ఇదే అలవాటైంది. ఇవాళ అందరి సమక్షంలో పిలిపించి మమ్మల్ని అవమానించారు షెహన్షా. కానీ ఇలా ఇక్కడ ఒంటరిగా కూర్చొని లోపల బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెళ్ళి షెహన్షా గారితో మాట్లాడండి. వారు అలా ఎందుకు చేశారో వారిని అడగండి. ఏదో కారణం ఉండే ఉంటుంది. కుతుబ్, బాద్షా నిర్ణయానికి కారణాలు అవసరం లేదు. మాకు తెలుసు, మమ్మల్ని కాబోయే షెహన్షా చేయకపోవడానికి కారణం వేరే ఉంటుంది. ఆ కారణం ఏమిటంటే మా మీద ద్వేషం. వారికి మేమంటే ఇష్టం లేకపోవడం. మా బాల్యం నుంచి ఇలాగే చేస్తున్నారు వారు. మాకు షెహన్షాకి మధ్య దూరాలు తగ్గిపోతున్నాయని మేము అనుకున్నప్పుడల్లా అన్నీ సర్దుకుంటున్నాయని అనుకున్నా. వారు ఇలాంటి పని ఏదో చేసి మాకు వాటిని వ్యతిరేకించడం తప్ప వేరే గత్యంతరం లేకుండా చేశారు. ఏమిటి అర్థం లేని మాటలు? రాకుమారా, వారు మిమ్మల్ని కన్న తండ్రి. ప్రపంచంలో ఏ తండ్రైనా తన బిడ్డని ద్వేషించడం అనేది జరగదు. మీరు మర్చిపోయారా? మీరు హకీం మిర్జాపై యుద్ధం గెలిచినప్పుడు వారు ఎంత సంతోషించారు. మిమ్మల్ని కాబోయే షెహన్షాగా కూడా వారే ప్రకటిస్తామన్నారు. మరి ఎందుకు మమ్మల్ని అందరి ముందుకు రప్పించి నిండు దర్బార్లో అవమానించారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? లేదు కదా.